బ్రహ్మదేవుడా, ఎవ్వరూ నన్ను చంపలేరు అనే వరం ఇవ్వు. మనుషులు గాని దేవతలు గాని నిన్ను చంపలేరు అనే వరం నీకిస్తాను. నేను మహిషాసురుణ్ణి, ఎవ్వరూ నన్ను ఓడించలేరు. దేవతలను స్వర్గం నుండి త్రోయడం ప్రారంభమైంది. నా శక్తి ఎప్పటికీ అప్రతిహతం. ఓ బ్రహ్మ, విష్ణు, మహాదేవ, మహిషాసురుని భయంతో మేమిక్కడకు వచ్చాము. మమ్మల్ని రక్షించండి. ఆ శక్తులన్నీ కలిపి దుర్గామాతను సృష్టిస్తున్నాము. ఆమె మహిషాసురుని సంహరిస్తుంది. మా ఆయుధాలు తీసుకోండి, మహిషాసురుని సంహరించండి. ధన్యవాదాలు దేవతలారా, నేను ధర్మాన్ని కాపాడుతాను. మహిషాసురా, నీ అధర్మం అంతమైంది. నేను వస్తున్నాను. ఇదే మహాయుద్ధానికి ఆరంభం. దుర్గాదేవి మహిషాసురుడిని మొదటిసారి ఎదుర్కొంటుంది. అధర్మం అంతమవుతుంది. మహిషాసురుడు రూపాలు మారుస్తూనే ఉన్నాడు. కాని దుర్గాదేవి ఒక్కొక్కదాన్ని ఎదుర్కొంటూ మహాయుద్ధం చేస్తుంది. ఇది నా అసలు రూపం. రూపం మారినా నీ అధర్మం మారదు. మహిషాసురుడు తన తుది రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దుర్గాదేవి కూడా తన శక్తిని పెంచుతోంది. మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి మహాకాళి రూపంలో ప్రత్యక్షమై భక్తులకు రక్షణ వాగ్దానం చేసింది. కలీమాత మహిషాసురుడిని సంహరించింది. దేవతలు జయమని మంత్రాలు పఠిస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు.